లక్ష్మణ్, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు అనుమతి దొరికింది, హ్యాపీయా? వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, వర్మ గారు ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి స్థాయి మాజీ సీఎంగా ఆయనకి కల్పించవలసినటువంటి భద్రత ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? దేనికోసం జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆ సెక్యూరిటీని ఎందుకు తగ్గిస్తూ ఉన్నారు అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ ఇవ్వాలని ఎప్పటి నుంచో మన కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఉన్నటువంటి మేము ప్రపోజల్ పెట్టాము. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా అది వాళ్ళు చెప్పినా సరే వీళ్ళు బేఖాతరు చేశారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఏదైతే మరి మన వెళ్ళినటువంటి పర్యటనలో మనం చూడండి, హెలికాప్టర్ దగ్గరికి వెళ్తే హెలికాప్టర్ దగ్గర మొత్తం జనాలు, అక్కడ రో పార్టీలు ఉండవు, ఎస్కార్ట్లు ఉండరు, ఎవ్వరు కానిస్టేబుల్ కూడా ఉండరు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దారి పొడిగిన మళ్ళీ ఆయన కారులో వెళ్తే అక్కడ కూడా ఎటువంటి రో పార్టీలు ఉండవు, ఎస్కార్ట్లు ఉండవు, ఎవరు కానిస్టేబుల్ కూడా ప్రొటెక్షన్ ఇచ్చిన పరిస్థితి లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా థ్రెట్ కలిగించాలని ఒక విధానం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ప్రాణహాని ఉందని అనుమానం ఉందా? డెఫినెట్లీ చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తామని సాక్షాత్ రాష్ట్ర సీఎం మాట్లాడితే దాన్ని ఏమని చూడాలండి? ఒక రాష్ట్రానికి ఒక స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బతికే ఉన్నారు, చనిపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఓడిపోయింది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు బతికే ఉన్నారంటే ఇటువంటి మాటలు ఏమని చెప్పాలి వర్మ గారు? నేను ఒకటే చెప్తాను, ఇప్పుడైనా సరే ఒక వ్యక్తి యొక్క ఎదుగుదలని, ఒక వ్యక్తి యొక్క మంచిదనాన్ని మనం కోరుకుంటే తిరిగి అది బుల్డేజ్ అయ్యి మనకు తిరిగి అవే వస్తాయి. ఒక వ్యక్తి నాశనాన్ని ఎప్పుడైతే కోరుకుంటామో ఖచ్చితంగా వాళ్ళే నాశనం అవుతారు. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేము అంటా ఉన్నామంటే ఇదే తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కూడా వస్తారు, కొబ్బరి మండాలు ఇసురుతారు, తాటికాయలు ఇసురుతారు, అక్కడికి వెళ్ళి విన్యాసాలు చేస్తారు, కారులతో కానీ బైకులతో కానీ విన్యాసాలు చేసి నానా చెత్త సదారు వంటి పెడతారు. అక్కడ ఉన్నటువంటి గ్రీనరీ అంతా కూడా మా పెట్రోల్ పోసి తగలు పెడతారు. ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి చర్యలకు దిగుతాం. అదేంటి బయట వాళ్ళు తగలబెట్టారా పెట్రోల్ పోసి వాళ్ళ ఇంటి దగ్గర? సార్, ఇక్కడ బయట వాళ్ళు ఎవరు కూడా పోయి అక్కడికి వెళ్ళి బయట వాళ్ళు ఎవరు కూడా కాల్చారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్తే ఆ పక్కనంతా కూడా చాలా గ్రీనరీ ఉంటుంది, చాలా చక్కగా నీట్గా ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళి పెట్రోల్ పోసి తగలెట్టారు, మంటలో పెట్టారు. అక్కడికి వెళ్ళి తాటికాయలు ఇస్తారు కొంతమంది కొబ్బరి బొండాలు ఇస్తారు, కొంతమంది చెత్త తీసుకెళ్ళి అక్కడ బైక్లో విన్యాసాలు చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం అండి, కవ్వింపు చర్యలకు పాల్పడొద్దు, మీరు ప్రొవోకేటింగ్ చెయ్యొద్దు. ఎందుకు ఆ రకంగా రెచ్చగొడుతూ ఉన్నారు? రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. ఒక మాజీ సీఎం ఇంటికి కూడా సెక్యూరిటీ లేదు, ఒక మాజీ సీఎం కూడా సెక్యూరిటీ లేదు. అంటే ఈ రకంగా మీరు వెళ్తూ ఉన్నారు. కానీ ఎక్కడైనా సరే గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఎంత సెక్యూరిటీ ఇచ్చామండి?